మహారాష్ట్ర నూతన సీఎం పదవిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎంగా ఫడ్నవీస్ కావాలని బీజేపీ క్యాడర్ కోరుతుంటే షిండేను కొనసాగించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. రాత్రి హస్తిన వెళ్లిన ఫడ్నవీస్ ఢిల్లీ పెద్దలతో కలిసి మాట్లాడారు. మరోవైపు నేడు అమిత్ షా ముంబై రానున్నారు. మహాయుతి సర్కార్లో సీఎం పదవిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకి అవకాశం దక్కుతుందని బీజేపీ ఆశిస్తుంటే మిత్రధర్మాన్ని గౌరవించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. ఈ పదవి విషయంపై మహాయుతి కూటమి పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి. సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవీస్కు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అజిత్ తన ఉద్దేశాన్ని సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. అధిక సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తమకే సీఎం పదవి కావాలంటోంది. ఫడ్నవీస్ను సీఎం చేయాలని పార్టీ యోచిస్తోంది. అయితే షిండే ఉండడంతోనే ఎన్నికల్లో ఈ అంశానికి అంత ప్రాధాన్యత వచ్చిందని చెబుతోంది షిండే వర్గం. మిత్రధర్మాన్ని అనుసరించి తమ నేతను మరోసారి సీఎంను చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు తొలుత సీఎం రేసులో ఉన్న అజిత్ పవార్ ఇప్పుడు ఫడ్నవీస్కు మద్దతు ఇచ్చినట్టు సమాచారం. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఫడ్నవీస్ పెద్దలతో భేటీ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో పరిస్థితి, కూటమి నేతల మనసులో ఏముందన్న అంశాన్ని సైతం ఫడ్నవీస్ హైకమాండ్ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ ముంబైకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. అమిత్ షాను కలిసి కూటమి ప్రభుత్వంపై ఓ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. నేటితో మహారాష్ట్ర శాసనసభ గడువు ముగియనుంది. ఈలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి వేగంగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఈ ముగ్గురు నేతలు భేటీ కానున్నారు. రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవి కేటాయించడం పైన ఈ సందర్భంగా చర్చలు జరగొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేయనున్నారు.